రే ఈ ప్రోగ్రాంలో చెప్తున్న యాంకర్ లాగా ఏదో రోజు నేను టాప్ మోస్ట్ యాంకర్ అవుతాను రా. నీ యాంకర్ పిచ్చికి తొందరలోనే ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నాను రా. అవుతావు, నువ్వు కాకపోతే ఇంకెవరు అవుతారు? ఖచ్చితంగా అవుతావులే. థ్యాంక్ యూ. బంగారం, నేను 10 కల్లా రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసుకుని ఆఫీస్ దగ్గర ఉంటాను. నన్ను పికప్ చేసుకుంటావా ప్లీజ్? సరే, అలాగే. టేక్ కేర్. హలో, ఎక్కడా? ఇంకెక్కడా, ఇంటి దగ్గరే ఉన్నా. సరే. అమ్మో, దీనికి మళ్ళీ బీపీ పెరిగినట్టుంది. ఒకసారి నేను చెప్పిన టైంకి వచ్చావా? నాలవరే కదా, ఎక్కడికి వెళ్ళిపోతుందని అలుసు కదా నీకు. అలుసా పులుసా, వస్తుంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా నీకు? పోనీ ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? నీకు తెలియదులే కానీ నేను బయలుదేరుతున్నా. అరే, నాకే కాదే, ఈ ప్రపంచంలో చాలా మందికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. అలా తెలిస్తే చాలా మంది చాలా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కదా. నాకు తెలిసిన ప్రేమల్లా ఈ క్షణం నిన్ను సంతోషంగా ఉంచడం. మహాన్ బావా, మళ్ళీ స్టార్ట్ చేసావా? పోయి కాఫీ పెట్టు. Hello. May I speak to Shri? Yeah, Shri is speaking. Hi Shri, this is Pranit. Yeah, tell me Pranit. మీరు మా ఛానల్లో యాంకర్ గా సెలెక్ట్. Really? Yeah, thank you so much Pranit garu. Yeah, 1 hour లో వచ్చేస్తాను. Yeah, thank you. Hey, I got success. Hey, I got selected in 90 channel. Congratulations. Thank you so much. Excuse me, sir. May I get in? Yeah, come in. Thank you. Congratulations. Thank you so much, sir. Please be seated. Yeah, thank you. మీరు నాకు దొరకడం నా అదృష్టం. ఐ మీన్ మీరు నా ఛానల్కి దొరకడం నా అదృష్టం. నో సార్, ఐఎమ్ వెరీ లక్కీ. మీ ఛానల్లో నేను యాంకర్గా సెలెక్ట్ అవ్వడం నా అదృష్టం. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటే అది మీ ఛానల్ ద్వారానే. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ గారు ఫర్ సెలెక్టింగ్ మీ. ఇట్స్ ఓకే. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సార్. దాందే ఉంది, ప్రతి మనిషికి కళలు ఉంటాయి. నాకు ఉన్నాయి. మామూలుగా కళలు రాత్రుల్లో వస్తాయి, పనులు పగుల్లో జరుగుతాయి. అదేంటో నాకు వచ్చే కళ్ళన్నీ రాత్రుల్లోనే నిజమవుతాయి. ఈరోజు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నా డ్రీమ్ బ్యాలెన్స్. ఏంటి సార్ మీ డ్రీమ్? ఒక అందమైన అమ్మాయితో రాత్రంతా ఆనందంగా గడపాలి. ఇప్పుడైతే నా ముందే ఒక అందమైన అమ్మాయి ఉంది. తను ఓకే అంటే ఈ రాత్రికి
నా కళ నెరవేరుతుంది. వాట్ ద హెల్ ఆర్ యూ ఆస్కింగ్? డోంట్ యూ హ్యావ్ మేనర్స్? ఇంకోసారి అలా మాట్లాడితే చెప్పు తెగుతుంది. మీరు వద్దు, మీ ఛానల్ వద్దు. శ్రీగారు 1 minute. అమ్మాయికి త్వరగా కోపం వస్తేనే విన్నాను. నీ కోపం వస్తే లేచి వెళ్ళిపోతావు. అదే నా కోపం వస్తే నేనేం చేస్తున్నా కూడా చూసెళ్ళు. శ్రీ, ఈ వీడియోని సీజీలో నేనే చేశాను. సీజీలో ఉన్న పెద్ద బెనిఫిట్ ఏంటో తెలుసా? చిరాగ్గా ఉన్న వాళ్ళని అందంగా చూపించడమే కాదు, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా కూడా చూపించవచ్చు. అయినా నీ మీద ఎంత మోజు లేకపోతే ఇలా చేస్తానో చెప్పు, అర్థం చేసుకో. ఎందుకురా నా లైఫ్తో ఆడుకుంటున్నావు? లైఫ్ ఏముంది శ్రీ, ఒక్క నైట్లో మారిపోతుంది. నీ లైఫ్లో ఒక్క నైట్ నాకు ఇచ్చే, నీ లైఫ్ నీకు ఇచ్చేస్తా. ఎక్కడిదే నీ మ్యాచ్ నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ. బెదిరిస్తున్నావా? ఆఫర్ ఇస్తున్నా. ఈ వీడియో యూట్యూబ్లో పెడితే అది నువ్వేనా అని గుర్తుపట్టడానికి ఎన్ని రోజులు పడుతుందా అని ఆలోచిస్తున్నా. అది నువ్వు కాదు అని తెలుసుకోవడానికి వారం పడుతుంది. ఇంతలో నీకు నెట్లో లైక్స్ పెరిగే కొద్దీ సొసైటీలో డిస్లైక్స్ పెరుగుతాయి. చూసుకో, ఒక్క నైట్లో నువ్వు ఊహించుకున్నట్టుగా నీ లైఫ్ మార్చుకుంటావు, లేక ఒక వారంలో నువ్వు ఊహించడానికే భయపడేటట్లు నన్ను మార్చమంటావా? నీతో పాటు మీ వారు, అదే నీ లవర్ పరువు కూడా పోతుంది. ఆలోచించుకో. నువ్వు ఖచ్చితంగా మీ అమ్మకైతే పుట్టుండవరా? అమ్మకి అమ్మాయికి ఒకే అక్షరం తేడా అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు శ్రీ? టైం వేస్ట్ చేయకు. నీకు 4 hours టైం ఇస్తున్నా. ఇంటికెళ్ళి ఆలోచించుకుని అమ్మలా కాకుండా అమ్మాయిలారా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. టైం అయింది, ఏంటి దిక్క రాలేదు? ఏమైంది? తీసుకో. తీసుకో. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు కదా, ఏమైంది ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. ఏం జరిగింది? ఏమైంది? ఏం జరిగింది?
నీకు విషయం చెప్పాలి. లవ్ అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదని క్రియేట్ చేయకూడదురా. నా వల్ల నీకు ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా ఉంది. ఈ వీడియో కనుక వైరల్ అయితే నువ్వెన్ని బాధపడాలో. నీ ప్రాబ్లంకి నేను రీజన్ అవ్వాలనుకోవట్లేదు. నేను నుంచి దూరంగా వెళ్ళిపోతాం అనుకుంటున్నా. ఇందులో ఉన్నది చూడలేదని చెప్పడానికి ఇది ప్రేమ కాదు, చూశానని చెప్పుకునేంత అద్భుతమూ కాదు. అయినా ఇది నిజమా అని నిన్ను అడిగితే కదా నువ్వు ఆలోచించాలి. నేను నిన్ను తిడితే కదా నువ్వు బాధపడాలి. నిన్ను అనుమానిస్తే కదా నువ్వు వెళ్ళిపోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఇది ఒక పీడకల అనుకుని మర్చిపో. ఏంట్రా? భరించలేకపోతున్నాడు ఆ లైఫ్ని. చచ్చిపోవాలనిపిస్తుంది. మరి ఈ పిచ్చుడి గురించి ఏం ఆలోచించావు? చిన్నప్పుడు అమ్మా నాన్న తోడుగా ఉన్నారని పుట్టేశాను. పుట్టిన కొన్ని రోజులకే ఒంటరినయ్యాను. వాళ్ళిద్దరూ ఎందుకు దూరం అయ్యారని తెలుసుకునే వయసు వచ్చేసరికి నువ్వు పరిచయం అయ్యావు. నువ్వైనా తోడుంటావనుకున్నాను. వెళ్ళిపోతానంటున్నావు. ఒంటరిగా పుట్టాడు కదా, ఒంటరిగా చావడం అలవాటు అనుకుంటున్నావేమో. దేవుడు చాలా గొప్పోడ్రా. ఎందుకు పుట్టిస్తాడో తెలీదు, ఎందుకు మనుషుల్ని దగ్గర చేసి దూరం చేస్తాడో తెలీదు. ఎందుకురా నాకు నీ ప్రాబ్లమ్స్ ఇచ్చిన దేవుడు చావడానికి ధైర్యాన్ని ఇవ్వడం మర్చిపోయాడు. అమ్మలా చూసుకుంటావనుకున్నాను, కానీ నువ్వు కూడా అమ్మలాగే దూరం వెళ్ళిపోతానంటున్నావు. సారీ రా, ఇంకెప్పుడలా మాట్లాడను. నేను చెప్పినట్టు వింటావా? అమ్మకి అమ్మాయికి ఒకే అక్షరం తేడా అని నువ్వెందుకు కనుక్కోలేకపోయావురా?
వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావు అనుకుంటున్నాను. ఉన్నా మరి. ఎక్కడికి వెళ్తున్నావు? నీ కళ్ళల్లో ఆనందం కనిపించేంత వరకు, నీ నవ్వు నాకు దొరికేంత వరకు వెళ్దాం.